బీటెక్ ఒకటే కాదు, ఎడ్యుకేషన్ అంటే ఇవాళ గ్రాడ్యుయేషన్లో కూడా ఇవాళ నేను ఒకటి చెప్పనా. సో బీటెక్ మామూలుగా చేసి ఇవాళ బీటెక్లో ఎంత పర్సెంటేజ్ ఎంప్లాయ్మెంట్ ఉంది తెలుసా? 20%. రెస్ట్ ఆఫ్ ద 80% బీటెక్ స్టూడెంట్స్ ఆర్ నాట్ జాబ్ రెడీ. కాబట్టి అవి మామూలుగా చేయడం కంటే మంచి గ్రాడ్యుయేషన్లో చక్కని కోర్సులు ఉన్నాయి. ఇప్పుడు బీకామ్ ఆనర్స్ అని, కంప్యూటర్స్ అని, లేకుంటే ఈ యొక్క బ్యాంకింగ్ అని, ఇన్సూరెన్స్ అని, ట్యాక్సేషన్ అని చాలా చక్కటి కోర్సెస్ ఉన్నాయి. వాటిని తీసుకుంటే మంచి జాబ్లు ఉన్నాయి. తెలియక పేరెంట్స్ స్టూడెంట్స్ ఏంది ఈ ఫోబియా, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి, ఇంజనీరింగ్లో మళ్ళీ కంప్యూటర్ సైన్స్ అనేది, అవి కావు. నిజానికి చెప్పాలంటే గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్లో చక్కటి కోర్సులు, జాబులు ఇచ్చే కోర్సులు కూడా మేము ఆఫర్ చేస్తున్నామండి. అది పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఎట్లా ఉందంటే ఇది వి ఆల్వేస్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటారు. అంటే కేవలం ఇంజనీరింగే కాదు, బయట ఏమున్నాయి, ఏ రకమైనటువంటి నేను ఒక లా ప్రొఫెసర్, ఇవాళ లాల జాబ్స్ 3rd ఇయర్ 4th ఇయర్లోనే లాల జాబ్స్ 5 year కోర్సులో మంచి ప్యాకేజెస్. బిగినింగ్ కూడా 10-12 lakhs కంటే తక్కువ ఎక్కడ ఉండదు. మినిమం 1 lakh స్టూడెంట్స్ నేను నల్సార్లో వచ్చాను. సో అందుకొరకు జనాలు ఏం చేయాలంటే కొంచెం ఈ ఇంజనీరింగ్ మెడికల్ ఫోబియా నుంచి బయటికి రావాలా. హోటల్ మేనేజ్మెంట్ అనుకోండి, లా అనుకోండి, ఇంకా అన్ని రకాల ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ ఇట్లాంటివి తీసుకుంటే మంచి చక్కని భవిష్యత్తు ఉంది. ఇంకొకటి నేను చెప్పాను, మన యువత ప్రపంచంతో పోటీ పడాలంటే ఏం చేయాలంటే మనకు ఒక నాణ్యతమైనటువంటి విద్య ఉండాలి. ఎక్స్పర్ట్స్ ఉండి సబ్జెక్ట్ మీద దిట్టుంటే ఇంట్లో కూర్చొని నువ్వు ప్రపంచానికి కావాల్సిన అవసరాలను తీర్చిదిద్దొద్దు. ఇంతకుముందు నేను అదే చెప్పాను కదా మీటింగ్లో. అట్లాంటిది ఇప్పుడు ఈ ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే టెక్నాలజీని యూజ్ చేసుకొని మనకు నాలెడ్జ్ ఉండి ఎక్స్పర్టైజ్ ఉంటే మనం ఎక్కడైనా మనం రాణిస్తామండి. నాలెడ్జ్ లేకుండా నువ్వు ఏది కంప్యూటర్ తీసుకున్నా, ఏ కోర్సు తీసుకున్నా వేస్ట్. కాబట్టి నాలెడ్జ్ అక్వైర్ చేయాలి. నాలెడ్జ్ మాత్రమే మనల్ని జాబ్, ఫర్ ఎగ్జాంపుల్ రికమెండేషన్తో జాబ్ పోతావు, అక్కడ పర్ఫామ్ చేయకుంటే వాళ్ళు తీసుకుంటారా? తీసుకోరు. కాబట్టి నాలెడ్జ్ ఉండి సబ్జెక్టు గ్రిప్ ఉంటే ఏ సబ్జెక్టులో అయినా రాణించగలుగుతాం. ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పాను, సముద్ర అంతర్భాగం నుంచి ఆకాశం వరకు అవకాశాలు అనేటివి చాలా ఉన్నాయి. అవి మనం తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి కోర్సు చేస్తే చాలా చక్కని అవకాశాలు ఉన్నాయి.